ఇండియాలో ₹1,00,000 బంగారం ధర తాకింది. లైవ్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,00,000కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 3,404 ఔన్స్ దాటింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. అనుకున్నాము రేపటి వరకు బంగారం ధర 1,00,000 దాటుతుందని, కానీ 24 గంటలు కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ అరగంటలోనే బంగారం ధర 1,00,000 మార్జిన్ దాటిపోయిన పరిస్థితి. అంటే లక్ష్యం ఏ విధంగా ఉంది, బంగారం ఏ విధంగా పసిడి పరుగు పెడుతుందనేది ఈరోజు బులియన్ మార్కెట్ చూస్తే తెలుస్తుంది. ఒక్కసారిగా దాదాపుగా 700 నుంచి 800 రూపాయలు ఈరోజు మార్కెట్లో పెరిగింది. అంటే బంగారంకి ఎంత డిమాండ్ ఉందో అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, మన దేశంలో కావచ్చు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. బంగారం అనేది ఒక వ్యాపార దృక్పథమే కాదు, ఒక సెంటిమెంట్, ఇండియన్స్కి ఒక సెంటిమెంట్ లాంటిది. ఒకవైపు బంగారం పైన పెరుగుతున్న కొద్దీ కూడా కొనుగోలు వాళ్ళ దాని సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 1,00,000 దాటింది, రేపు ఇంకెంత పోతుందో అనేది కూడా ఒకే ఒక ఆందోళనతో పెంచుకుంటూ పోతున్న పరిస్థితి. మనం ఒకసారి చూసుకుంటే కనుక ఒక దశాబ్దం క్రితం మనకి వెళ్ళి చూస్తే బంగారం అంటే 10 ఏళ్ల క్రితం చూసుకుంటే కనుక బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు వచ్చి 44,000 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే 10 ఏళ్ళు గడిచిన తర్వాత బంగారం ధర ఎంత పెరిగిందంటే 120% పెరిగింది. అంటే 60,000 రూపాయలు పెరిగింది 10 ఏళ్లలో. అంటే బంగారానికి దేశంలో ఏ స్థాయిలో డిమాండ్ ఉందో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కేవలం దీన్ని వ్యాపార దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబోతుంది భారతదేశంలో. ఏప్రిల్ మే అంటేనే మొత్తం కూడా పెళ్లిళ్ళ సీజన్. పెళ్లిళ్లకు బంగారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో ఖచ్చితంగా బంగారం కొనుగోలు పెరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో 1,00,000 దాటింది. బహుశా ఈ వారం 10 రోజుల్లో ఇంకో 1,000 రూపాయలు దాటే అవకాశం కూడా ఉంది. సో అందుకోసమే మార్కెట్ మీద మరింత ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో 1,00,000 రూపాయలు కూడా బంగారం ధర ఉండబోతుందని కూడా నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.